మటను క్యాబేజీ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూస్తాం. ముందుగా సన్నటి పీసులు కట్ చేసుకున్న మటన్ను శుభ్రంగా కడిగి కుక్కర్లోనికి తీసుకొని అందులోకి మీడియం సైజు ఎర్రగడ్డను సన్నగా కోసి తీసుకొని అందులోకి 2 చెంచాల నూనె, రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు వేసి కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కొంచెం వేగిన తర్వాత 1 టమాటా పండు, టీ గ్లాస్తో 1/2 గ్లాస్ నీళ్లు వేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టండి. తర్వాత 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసేసి టమాటా పండును బాగా గుజ్జు అయిన తర్వాత అందులోకి గరం మసాలా, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ మిరప్పొడి, 2 స్పూన్ల కొబ్బరి పొడి వేసి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసిన క్యాబేజీని ఇందులో వేసేయండి. వేసి కింద పైన కలిపిన తర్వాత కొత్తిమీరను సన్నగా కట్ చేసి ఇందులో వేయండి. ఉంటే మెంతికూర కూడా వేసుకోవచ్చు, ఆప్షన్ అది మీకు. మెంతికూర వేస్తే ఇంకా కొంచెం టేస్టీగా బాగుంటుంది. నా దగ్గర లేదు, అందుకు వేయలేదు. మెంతికూర కూడా వేసిన తర్వాత బాగా కలిపెట్టి 1/2 గ్లాస్ నీళ్లు వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టండి. తర్వాత మూత ఓపెన్ చేస్తే ఎంతో రుచికరమైన క్యాబేజీ మటన్ కర్రీ తయారవుతుంది. ఇది జొన్న రొట్టెల్లోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా, అన్నంలోకైనా సైడ్ డిష్గా బాగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.